హనుమకొండ జిల్లా పరకాలలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడులు చేసి ప్రభుత్వం జారీ చేసిన ట్రేడ్ మార్క్ను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా ముందు జాగ్రత్త చర్యలుగా తనిఖీలు చేస్తున్నట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకరన్ తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లను కూడా తనిఖీలు చేశారు. తరుగు పేరిట అక్రమాలకు పాల్పడితే ఊరుకోమని, మిల్లర్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్, అగ్రికల్చర్ అందరు జాయింట్గా ఆల్ సీడ్ షాప్ పైన చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. చెక్ చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ నకిలీ విత్తనాలకు సంబంధించి అమ్ముతున్నారు అనేది చెక్ చేస్తున్నాం. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే దాని ద్వారా పంట దిగుబడి తగ్గిపోవడం, వాళ్ళు లాస్ కావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నకిలీ విత్తనాలు లేకుండా ఒరిజినల్ సీడ్సే అమ్మే విధంగా చర్యలు తీసుకునే క్రమంలో దాంట్లో భాగంగా ఈ రైడ్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పోలీసు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్, అగ్రికల్చర్ అందరు జాయింట్గా ఆల్ సీడ్ షాప్ పైన చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. చెక్ చేస్తున్న